ఏపీ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు 20 నుంచి 25,000 రూపాయలు, ఓ మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 ఇచ్చే యోచనలో సర్కారు ఉంది. మోటార్ సైకిళ్ల మరమ్మతులకు 3,000 రూపాయలు, టాక్సీలకు 10,000 రూపాయలు చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ అంశంపై అధికారులు ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది. ఆర్థిక సాయంపై 1-2 రోజుల్లో స్పష్టత రానుంది. వరద బాధితులకు ఆర్థిక సాయానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ ఏపీలో వరదల్లో ఇళ్లు మునిగిపోయిన వారికి, అదేవిధంగా వాహనాలు ఇవన్నీ దెబ్బతిన్న వారికి కూడా ఆర్థిక సాయం ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి ఎన్యూమరేషన్ పూర్తయిన తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి రావాలి అని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అధికారులు ఇచ్చే ప్రతిపాదనలతో పాటు ప్రభుత్వ పరంగా ఏం చేయగలము ఆలోచించాలి అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఆర్థిక వెసులుబాటు కూడా ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బుడమేరు, అదేవిధంగా కృష్ణా వరదల వల్ల పూర్తిగా ఇల్లు మునిగిన వారికి 20 నుంచి 25,000 రూపాయలు, పాక్షికంగా మునిగిపోయిన వాళ్లకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలి అని చెప్పి అధికారులు అయితే ప్రతిపాదనలు ఇచ్చారు. కానీ వీటిని ప్రభుత్వం ఎంతవరకు ఆమోదిస్తుందనేది వేచి చూడాల్సిందే. ముఖ్యంగా ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ నిర్వహణ వ్యయంతో పాటు ఇతర అవసరాల కోసం మాత్రమే ప్రస్తుతం ఖజానా వెసులుబాటు కల్పిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలంటే ప్రభుత్వం ఏం చేయాలి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సి ఉంది. దీంతో పాటు వాహనాలు అంటే బళ్ళు, మోటార్ సైకిళ్లు మునిగిపోయిన వారికి, దెబ్బతిన్న వాళ్ళకి 3,000 రూపాయలు, కార్లు మునిగిపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలి అని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం అందింది. వీటన్నిటికి సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్ధం అవుతున్నాయి. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావాలని భావిస్తుంది. కేబినెట్ ఆమోదం తర్వాత దీనికి సంబంధించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు ఆర్థిక వెసులుబాటు కూడా చూసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఎన్యూమరేషన్ కోసం పలు బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఈ సాయంత్రానికి ఎన్యూమరేషన్ పూర్తవుతుందని చెప్తున్నారు. ఇప్పటికే కేంద్ర బృందం ఒకటి వచ్చి ప్రాథమికంగా అంచనా వేసుకొని వెళ్ళింది. అదేవిధంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో పంట, ఆస్తి నష్టాలు 6,890 కోట్ల వరకు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడు తాజాగా మరో కేంద్ర బృందాలు, మరో 2 బృందాలు ఇప్పుడు ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చాయి. వీళ్ళు ఇక్కడి నుంచి ఈ రోజు రేపు గుంటూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు సాయం వస్తుందో అంచనా వేసుకొని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సాయం చేయగలుగుతుందో చూసి సాధ్యమైనంత ఎక్కువగా వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు వెళ్ళాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై కేబినెట్, ముఖ్యమంత్రి అధికారుల ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి రానున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రామారావు.